Hello and welcome to my channel She Needs. Na per Renu. So I'm wearing this red and royal blue combination lo oka manchi dress, and this is the makeup look I created. ఈ రోజు నేను కంప్లీట్గా ఫుల్ ఆన్ గ్లామ్ కలర్ఫుల్ గ్లిటరీ ఐస్ మేకప్ చేశాను. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ విత్ స్పెషలీ మై ఐ లుక్. సో ఈ లుక్ ఎలా క్రియేట్ చేశానో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. అండ్ ఆల్సో ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ ఇదే ఫస్ట్ వీడియో మీరు నా ఛానల్లో చూస్తే వెల్కమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ హియర్. అండ్ ఆన్ దాట్ నోట్ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ మేకప్. లెట్స్ గో. ఓకే గైస్, సో లెట్స్ స్టార్ట్. సో నేను నా ఫేస్ ఆల్రెడీ మాయిశ్చరైజ్ చేశాను. మై స్కిన్ కేర్ ఇస్ డన్. సో నేను నా లిప్స్ కూడా మాయిశ్చరైజ్ చేస్తాను. సో దానికి నేను యూజ్ చేస్తున్నాను ఆర్గానిక్ హార్వెస్ట్ లిప్ బామ్ ఇన్ ద వేరియంట్ స్ట్రాబెరీ. సో ఇది నేను ఆల్ ఓవర్ మై లిప్స్ అప్లై చేస్తాను. ఓకే, సో మై లిప్స్ ఆర్ ఆల్సో మాయిశ్చరైజ్డ్. ఐ ఫీల్ సో నైస్ అండ్ హైడ్రేటెడ్. సో లెట్స్ స్టార్ట్ ద మేకప్. సో ఫస్ట్ నేను ఈ రోజు నా ఐ మేకప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే నేను ఒక కలర్ఫుల్ హేలో సార్ట్ ఆఫ్ ఐ విత్ గ్లిటర్ ఇన్ ద సెంటర్ అలాంటి మేకప్ లుక్ క్రియేట్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో నా వేసుకున్న డ్రెస్ని బట్టి మ్యాచ్ చేసేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అందు గురించి ఫస్ట్ ఐ మేకప్ చేస్తాను, ఎందుకంటే గ్లిటర్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఒకవేళ ఫాలో అవుట్ అయినా మన బేస్ మేకప్ పాడవకుండా ఉంటుంది. సో లెట్స్ బిగిన్. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఐలిడ్స్ ప్రెప్ చేస్తాను. సో దానికి నేను యూజ్ చేస్తున్నాను స్టేక్ వర్కీ ఐ ప్రైమర్. సో ఐ ప్రైమర్ అప్లై చేసిన తర్వాత నా ఐ షాడో బేస్ కోసం నేను యూజ్ చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్ ఫోటో ఫోకస్ కన్సీలర్. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ మీడియం టానీ. సో ఇది నా ఆల్ ఓవర్ లిడ్ అప్లై చేసి బ్లెండ్ చేస్తాను. సో అప్లై చేసిన కన్సీలర్ సెట్ చేయడానికి నేను ఈ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ బ్లూ హెవెన్. Okay, so now that our eyeshadow base is set, so let's move on to our eye makeup. So ee roju eye makeup కోసం నేను యూజ్ చేస్తున్నాను SFR Hated with Love eyeshadow palette. So I chose this eyeshadow palette because ఇందులో మనకు కావాల్సిన అన్ని కలర్స్ ఉన్నాయి. యాజ్ యూ కెన్ సీ ఇట్స్ అ హ్యూజ్ eyeshadow palette. సో ఈ లుక్ కోసం నేను యూజ్ చేయబోయే eyeshadow కలర్స్ ఆర్ గ్లిటర్ విచ్ ఇస్ ఆఫ్ కోర్స్ గోల్డెన్ అండ్ రెడ్ కలర్ అండ్ ఆల్సో ఈ డ్రెస్లో ఉన్న రాయల్ బ్లూ కలర్. సో నేను ఫస్ట్ రెడ్ కలర్ eyeshadow తీసుకొని ఇన్నర్ కార్నర్ అండ్ అవుటర్ కార్నర్లో అప్లై చేస్తాను. యాజ్ అ సెడ్ ఈరోజు నేను హేలో ఐ లుక్ విత్ గ్లిటర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ మై లిడ్ అప్లై చేయబోతున్నాను. సో ఫస్ట్ రెడ్ కలర్ తీసుకొని ఈ సైడ్స్కి నేను అప్లై చేసి దాని పక్కన రాయల్ బ్లూ అప్లై చేసి సెంటర్లో గోల్డెన్ పెడతాను. సో లెట్స్ మూవ్ ఆన్. సో నాకు కావాల్సిన పిగ్మెంట్ కరెక్ట్ ప్లేస్ అయింది దాని ప్లేసెస్లో. పైన ఇది కనిపించే పిగ్మెంట్ ఏదైతే ఉందో అది హార్ష్ ఎడ్జెస్ ఉండకుండా నేను దాన్ని ఒక లైట్ కలర్తో బ్లెండ్ చేస్తాను. సో దానికోసం నేను ఇలాంటి ఒక కలర్ పిక్ చేస్తున్నాను అండ్ విత్ అ న్యూ అండ్ ఫ్రెష్ బ్రష్. సో దీంతో పాటు నేను ఆ హార్ష్ ఎడ్జెస్ అన్నది బ్లెండ్ చేస్తాను. సో ఇట్స్ ద టైమ్ టు ప్లేస్ ద సెంటర్ లిడ్ విత్ ద గ్లిటర్. సో దానికోసం నేను సేమ్ ఐ షాడో ప్యాలెట్లో నుంచి ఈ సెంటర్లో ఉన్న ఈ గ్లిటర్ షేడ్ నేను తీసుకుంటున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫింగర్. సో మీకు కావాలంటే ఈ గ్లిటర్ బ్రష్తో కూడా అప్లై చేయొచ్చు, బట్ ఐ ప్రిఫర్ యూజింగ్ మై ఫింగర్ ఫర్ దిస్. Wow.
So this is how the glitter looks at the center. So it looks really beautiful and I'm also happy with how it turned out. So I'll complete the other eye and I'll write. Okay, I'm done with the other eye. So నేను ఎక్కువ ఫాల్ అవుట్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ సర్ప్రైజింగ్లీ అంత ఎక్కువ ఫాల్ అవుట్ లేదు, బికాస్ గ్లిటర్స్ ఆర్ సెల్ఫ్ అడ్హెసివ్. సో దానికి సెపరేట్గా మీకు ఏం అవసరం లేదు అది స్టిక్ చేయడానికి మీ ఐ మీద. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ఫేస్ మేకప్. సో ఫర్ ప్రైమర్ నేను యూజ్ చేస్తున్నాను లాక్మీ అబ్సల్యూట్ బ్లర్ పర్ఫెక్ట్ మేకప్ ప్రైమర్. ఇది మినీ ప్రైమర్. సో ఈ ప్రైమర్ అప్లై చేసిన తర్వాత ఫేస్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ఆ బేస్. సో బేస్ కోసం నేను యూజ్ చేస్తాను కలర్ బార్ 24 hour వెయిట్లెస్ లిక్విడ్ ఫౌండేషన్ అండ్ దిస్ ఇన్ ద షేడ్ 4.2. సో ఇట్ కమ్స్ విత్ అ పంప్. ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ఈ కప్స్ అండ్ ల్యాషెస్ F013 ఫౌండేషన్ బ్రష్తో ఈ ఫౌండేషన్ అప్లై చేస్తాను. సో ఈరోజు మనం గ్లామ్ మేకప్ చేస్తున్నాం కాబట్టి ఐ వాంట్ టు అప్లై కన్సీలర్ ఆల్ ఓవర్ ద ఏరియాస్ వీ యూజువలీ అప్లై. సో అండర్ ఐస్, on my nose, on my forehead, little bit on my cupid's bow and also my chin. సో దాని గురించి నేను మళ్ళీ యూజ్ చేస్తున్నాను ద సేమ్ కన్సీలర్, Wet n Wild concealer in the shade medium tawny. So and I'll apply ఏ ప్లేసెస్ అయితే నేను చెప్పాను. సో ఈ కన్సీలర్ బ్లెండ్ చేయడానికి నేను కప్స్ అండ్ ల్యాషెస్ F011 బ్రష్ యూజ్ చేస్తున్నాను. సో ఐల్ స్టార్ట్ విత్ ద చిన్. సో ఐ హ్యావ్ మై మిర్రర్ బోత్ ద సైడ్స్, డోంట్ మైండ్. ఒకవేళ అటు ఇటు చూసాను అంటే ఇట్స్ బికాజ్ ఐఎమ్ బ్లెండింగ్ ద ప్రోడక్ట్. సో కన్సీలర్ సెట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బ్యూటీ బ్లెండర్తో ఇంకా కొంచెం బ్లెండ్ చేస్తాను సో దాట్ ఇట్ లుక్స్ సీమ్లెస్. సో కన్సీల్ చేసిన ఏరియాస్ మళ్ళీ సెట్ చేయడానికి నేను సేమ్ కాంపాక్ట్ తీసుకుంటున్నాను ఫ్రమ్ బ్లూ హెవెన్. సో ఇది బ్లెండ్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ కప్స్ అండ్ ల్యాషెస్ F014 బ్రష్ అండ్ ఎక్కడైతే కన్సీల్ చేశానో ఆ ఏరియాస్ పౌడర్ చేస్తాను. సో మై బేస్ లుక్స్ ఫ్లాలెస్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ఆ నెక్స్ట్ స్టెప్. సో నేను ఈరోజు కాంటోర్ యూజ్ చేయట్లేదు, ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ విత్ ద బ్రాన్జర్. సో బ్రాన్జర్ కోసం ఐఎమ్ యూజింగ్ ఫిజిషియన్స్ ఫార్ములా బటర్ బ్రాన్జర్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద షేడ్ డీప్ బ్రాన్జర్. సో దీనికోసం నేను యూజ్ చేస్తున్నాను కప్స్ అండ్ ల్యాషెస్ F012. దిస్ ఈజ్ అ కాంటోరింగ్ స్లాష్ బ్రాన్జింగ్ బ్రష్, యూ కెన్ యూజ్ ఫర్ బోత్. సో ఇది నేను తీసుకొని this bronzer smells so yummy, so delicious. So I'm bronzing my usual areas. If you want, you can make a fish face like this and apply. సో బ్లష్ కోసం నేను యూజ్ చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్ కలర్ ఐకన్ ఇన్ ద షేడ్ పర్లసెంట్ పింక్. సో ఈ బ్లష్ అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బికాజ్ ఇట్ ఈస్ సో పిగ్మెంటెడ్. అండ్ బ్రష్ మీద ప్రోడక్ట్ తీసుకున్నాను అండ్ ఐ లైక్ టు ప్లేస్ మై బ్లష్ అప్వర్డ్ డైరెక్షన్ సో దట్ ఇట్ లుక్స్ అ లిటిల్ లిఫ్టెడ్ అండ్ ఇట్ ఆల్సో గోస్ గుడ్ విత్ మై ఫేస్ స్ట్రక్చర్. సో
So now that the blush is on, let's move on to our next step, which is highlighting. So highlighting కోసం నేను యూజ్ చేస్తున్నాను Maybelline Master Chrome, and this is in the shade Molten Gold. This is not my favorite. I know this might be surprising for so many of you because this is a cult favorite of everybody because అంత హైలైటింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని, బట్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. బట్ ఎనీవేస్ ఫర్ దిస్ వీడియో, సో ఐఎమ్ అప్లయింగ్ ఆన్ బ్రిడ్జ్ ఆఫ్ మై నోస్, ఆన్ tip of my nose, and on my cheeks. సో గ్లామ్ లుక్ కాబట్టి కొంచెం బ్లింగీ ఉండే హైలైటర్ అప్లై చేస్తున్నాను, అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ చోజ్, దో ఇట్ ఈస్ నాట్ మై ఫేవరెట్. యా, ఐ నో ఐఎమ్ అప్లయింగ్ అ లిటిల్ ఎక్స్ట్రా బికాజ్ మేకప్ సెట్ చేసిన తర్వాత ఇట్ విల్ సార్ట్ ఆఫ్ టోన్ డౌన్, అందుకే. సో సేమ్ హైలైటర్తో నా ఇన్నర్ కార్నర్ అండ్ ఆల్సో బ్రౌ బోన్ మీద కూడా అప్లై చేస్తాను. So to lock my makeup, I am using Sugar Cosmetics Grand Finale Highlighting Setting Mist. So ఇది నేను all over face press చేస్తాను from a distance. ఓకే, ఐ నో మేకప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఐ నో ఐబ్రోస్ ఫిల్ చేయలేదు, ఇంకా కొంచెం మిగిలి ఉంది మేకప్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. మేకప్ ఫిక్సర్ చేసేసిన వెంటనే మేకప్ కంప్లీట్ అయినట్టు కాదు. సో ఐబ్రోస్ ఫిల్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను షుగర్ కాస్మెటిక్స్ ఆర్చ్ అరైవల్ బ్రౌ డిఫైనర్ ఇన్ ద షేడ్ 01 Jerry Brown, అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఐబ్రో పెన్సిల్. ఓకే, సో ఐబ్రోస్ అయిపోయిన తర్వాత విల్ గో బ్యాక్ టు అవర్ ఐస్ అండ్ కంప్లీట్ ద ఐ లుక్. సో లెట్స్ డూ అవర్ లోవర్ లాష్ లైన్. సో ఐఎమ్ అగైన్ గోయింగ్ బ్యాక్ విత్ ద సేమ్ ఐ షాడో ప్యాలెట్. సో లిడ్ మీద ఏదైతే అప్లై చేశానో కలర్స్ అవన్నీ సేమ్ లోవర్ లాష్ మీద కూడా అప్లై చేస్తున్నాను. సో ఐఎమ్ పికింగ్ దిస్ రెడ్ షేడ్ అండ్ ఎడ్జ్కి అప్లై చేస్తున్నాను అనమాట. సో లోవర్ లాష్ లైన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను కాజల్ అప్లై చేస్తాను. సో దానికోసం యూజ్ చేస్తున్నాను స్టేక్ వర్కి బ్యాడాస్ కాజల్. ఇది నేను నా వాటర్ లైన్లో అప్లై చేస్తాను. సో ఐలైనర్ కోసం నేను లాక్మే ఇన్స్టా ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ వింగ్ ఐలైనర్ బికాజ్ ఐ వాంట్ ద కలర్స్ టు పాప్. సో అందు గురించి లాష్ లైన్కి చాలా క్లోజ్గా ఈ ఐలైనర్ అప్లై చేస్తాను. సో టు కోట్ మై ల్యాషెస్ నేను యూజ్ చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్ మెగా ప్రోటీన్ వాటర్ ప్రూఫ్ మస్కారా. సో ఇది నేను జస్ట్ ఒక కోట్ అప్లై చేస్తాను ఐ ల్యాషెస్ మీద బికాజ్ ఐ ఎనీవేస్ గో ఫర్ ఫాల్స్ ఐ ల్యాషెస్. సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ ఫైనల్ స్టెప్ విచ్ ఇస్ లిప్స్టిక్. సో లిప్స్టిక్ కోసం ఈరోజు నేను న్యూడ్ షేడ్ అప్లై చేయాలనుకుంటున్నాను బికాజ్ వీ హ్యావ్ కలర్ ఆన్ అవర్ ఐస్. సో కొంచెం లిప్స్ సటిల్గా ఉంటాయని చెప్పి న్యూడ్ షేడ్ అప్లై చేస్తున్నాను. సో ఫర్ దాట్ ఐఎమ్ యూజింగ్ మిస్ క్లేర్ సాఫ్ట్ మ్యాట్ ఇన్ ద షేడ్ 58. So I'll be back with the final look. So that's all for today's video, guys. I really enjoyed creating this look and I hope you enjoyed watching it. And if you like it, please give this video a big thumbs up and also subscribe to my channel. And ee makeup look gurinchi evanukuntunnaro comment section lo mention cheyadam asalu marchipovoddu. And మీ friends and family తో share cheyandi. And until we meet next time, stay happy, stay safe
and also don't forget to be beautiful because it's your right. Bye.